చరిత్ర రెండో భాగం మేము ఆలోచన చేయబోతున్నాం. దైవమా, మీరు చూపినటువంటి ఆ కృప మహా గొప్పది. యూదులకు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరలో ఉండి, మరలా నీ దయ కృపను బట్టి నీ బిడ్డలకు మరలా వారి యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళకు మీరు అనుగ్రహించారు. మీరు ఎలా ఆ స్వాస్థ్యాన్ని అప్పగించారో, ఎవరి ద్వారా అప్పగించారో, దానియేలుకు కలిగినటువంటి దర్శనాలు, నెబుకద్నెజర్ రాజుకు కలిగినటువంటి మరొక దర్శనాలను మేము ఆలోచన చేస్తుండగా తోడుగా ఉండండి. వింటున్న నీ పిల్లలకు నీ మాటలు అర్థమయ్యే విధంగా మా మాటలు మలచుమని, లైవ్‌ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి కృప చూపమని కోరుకుంటూ, క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, గత 2-3 వారాల క్రితం దానియేలు గురించి మనము దానియేలు గ్రంథం గురించి మనము తెలుసుకున్నాము. యెహోయాకీము పరిపాలనలో 3 దఫాలుగా యూదులను నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి చెరపట్టుకొని పోయాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. అందులో మొదటి గుంపులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ మొదటి విడతలో చెరలోనికి తీసుకుపోయినటువంటి వారిలో వీరున్నారన్న సంగతి మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా హిజ్కియా కాలంలో దేవుడు యెషయా ద్వారా చెప్పినటువంటి మాట, రాబోయే తరములలో నీ గర్భవాసం నుండి వచ్చినటువంటి వారిని నెబుకద్నెజర్ రాజు బబులోను చక్రవర్తి నపుంసకులుగా చేసి తీసుకుని వెళ్తాడు అన్నటువంటి ఆ మాట మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో నెరవేరిందన్న విషయాన్ని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి ఎంత గొప్పగా వర్ధిల్లారో, ఎంత భక్తి కలిగి ఉన్నారో మొదటి భాగంలో మనం నేర్చుకున్నాము. ఇక మొదటి భాగంలో నేర్చుకున్నటువంటి విషయాలను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. రాజు కలగనడము, రాబోయే మహాసామ్రాజ్యాలు 4 అని, ఈ 4 సామ్రాజ్యాలు మహాసామ్రాజ్యాలు అంతమైన తర్వాత ఒక గొప్ప మహాసామ్రాజ్యం వస్తుంది, దాని అంతము లేదని రాజు కలగనడము, ఒక మహాప్రతిమ, ఆ ప్రతిమకు దానియేలు ఆ భావాన్ని చెప్పడము, అది మనం నేర్చుకున్నాము. అలాగే నెబుకద్నెజర్ రాజు ఒక గొప్ప విగ్రహాన్ని నిర్మించడము, ఆ విగ్రహానికి నమస్కారం చేయనటువంటి వారిని అగ్నిగుండంలో వేస్తానని శాసనాన్ని మరి ప్రకటించడము, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోవడము, అగ్నిగుండములో పడిన దేవుడు వారిని రక్షించినటువంటి ఆ సందర్భాలన్నీ కూడా మనం ఆలోచన చేశాం. ఇక ఈరోజు సాధ్యమైతే అంతా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ గనక సాధ్యం కాకపోతే ఆలోచన చేద్దామండి. ఇక దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు మరొక కలగన్నట్లుగా మనం చూడగలం. ఆ కల ఏంటి అని మనము ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అంతా మనం వివరించడం కష్టమైనప్పటికీ కొంత మట్టుకు మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అది ఏంటి, ఏమి కల అని మనం ఆలోచన చేస్తే, ఆయన పడుకున్నప్పుడు నెబుకద్నెజర్ రాజుకు ఇంతకు ముందు కన్నా కల కంటే మరొక కల, చాలా అద్భుతమైనటువంటి కల ఆయనకు రావడం జరిగింది. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 10వ వచనంలో,
నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దానిపైన కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. ఒక ఇతను ఒక కల కన్నాడంట. ఆ కల ఏంటంటే, భూమి మధ్య భూలోకంలో భూమి మధ్య ఒక పెద్ద చెట్టు, మహా వటవృక్షము కనబడిందంటండి. ఆ వృక్షము ఎంత గొప్పగా ఉన్నదంటే, ఆ వృక్షము పైన అనేకమైనటువంటి పక్షులు నివాసం చేసుకోవడానికి స్థావరంగా ఉన్నదట. అంతేకాకుండా నానా రకాల పక్షులు వచ్చి తినేటంత ఫలాలు కాశాయట దానికి. భూమి మీద ఎన్నైతే పక్షులున్నాయో ఆ పక్షులన్నీ కూడా ఆ యొక్క వృక్షం పైన ఉండడానికి, ఆ వృక్షానికి పండినటువంటి పళ్ళను తినడానికి నివాస యోగ్యముగా ఆ చెట్టు అంత గొప్పగా వృద్ధి చెందిందంట. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, ఆ వృక్షాన్ని కొట్టివేయండి. దాన్ని మరి శాఖోపశాఖలుగా ఎదిగినటువంటి దాని యొక్క చెట్టుకు కాసినటువంటి ఆ మొద్దులను కూడా తీసివేయండి. ఆ మొద్దును అలాగనే ఉంచి పక్షులన్నీ వెళ్ళిపోవడానికి స్థావరం లేకుండా చేయండి. ఆ వటవృక్షాన్ని కూల్చేయండి అని మరలా ఒక కలగన్నాడట. ఒకసారి 13వ వచనం చూడండి. 13వ వచనంలో, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనసుకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగారూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గర ప్రకటించిన, ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి అని ఆకాశము నుండి వచ్చినటువంటి, ఏమండి, ఆ ఎక్కడి నుండి? పరిశుద్ధుడు చెప్పగా ఈయన విన్నాడట. ఎంత గొప్ప వటవృక్షమో! ప్రపంచములో ఉన్నటువంటి, భూలోకంలో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి పక్షులు నివసిస్తున్నటువంటి ఆ చెట్టు పైన అనేకమైనటువంటి జంతువులు, ఇక్కడ ఏమన్నాడండి, ఒకసారి ఆ మాట చూసుకుందాం. పశువులు కూడా దాన్ని ఆశ్రయిస్తున్నట. దాని నీడన లోకంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఆ చెట్టు నీడను బస చేస్తున్నాయంట. అలాంటి మహావృక్షాన్ని కొట్టివేయుడు అని ఒక పరిశుద్ధుడు చెప్పగా విన్నాడట. ఎవరు ఇదంతా కలగంటుంది? ఎవరు? రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు. ఇక దాని పళ్ళను పారవేయడి, దాని కర్రలు నరకండి, ఆ యొక్క పశువులు వెళ్ళిపోతాయి, పక్షులు వెళ్ళిపోతాయి. చివరికి దాన్ని నరికివేయబడ్డటువంటి దాన్ని ఏమంటారు? మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దును ఇనుము ఇత్తడి కలిపి కట్టుతో కట్టించండి, అలా వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందని చెబుతున్నాడు. 16వ వచనం, 7 కాలములు పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగారూకమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహింప నిశ్చయించుననియు, ఆ రాజ్యంపై అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరిగెను. ఇది కళ. ఎవరైతే ఆ కళ కన్నాడు కానీ దాని యొక్క భావం ఇతనికి అర్థం కాలేదు. విన్నారు కదా, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు లోకంలో ఉన్నటువంటి పక్షులన్నీ వాలడానికి, స్థావరంగా ఉండడానికి ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా తినడానికి నానా రకాలైనటువంటి పళ్ళున్నాయి దానికి. భూలోకంలో ఉన్నటువంటి పశువులన్నీ ఆ చెట్టు క్రింద ఉన్నాయి. ఇంతలోపు వచ్చి ఆ చెట్టును నరికివేయమని చెప్పాడు. అది నరికివేయబడింది. పశువులు వెళ్ళిపోయాయి, పక్షులు వెళ్ళిపోయాయి.
అదంతా కూడా కాల్చబడింది. చివరికి ఆ మొద్దు ఏదైతే ఉన్నదో, ఆ మొద్దు మళ్ళీ చిగురించి లేస్తుంది, మళ్ళీ విస్తరిస్తుంది. మరలా పక్షులు, మరలా పశువులు వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. కానీ అది ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు వాళ్ళకిస్తాడు అని ఆ పరిశుద్ధుడు చెప్పడం జరిగిందండి. ఇదంతా కూడా దానియేలుకు చెప్పాడు. ఎవరు? అంటే ఆ ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నెబుకద్నెజరు చెప్పాడు గానీ, దాని భావాన్ని ఎవరు కూడా వినిపించలేదు. అప్పుడు దానియేలుని సంప్రదించినప్పుడు దానియేలు ఏమన్నాడంటే చాలా బాధపడిపోయిండు. ఎంతగా బాధపడిపోయిండో ఏ వచనంలో ఉన్నది? 19వ వచనంలో ఉన్నది చూడండి. అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా. ఆ కల చెప్పినప్పుడు చాలా ఒక గంట సేపు వరకు దానియేలు గారు విస్మయం పొందినట్ట. చాలా బాధపడిపోతున్నాడట. ఎందుకయ్యా దానియేలు, కల చెబితే నువ్వు బాధపడిపోతున్నావు, విస్మయం పొందుతున్నావు? అసలు ఏంటి ఆ కల నాకు చెప్పుమన్నప్పుడు, రాజా కల చెబితే నువ్వు బాధపడతావేమో, అది నీ గురించే వచ్చినటువంటి కల అన్నప్పుడు తప్పకుండా నేను దాన్ని భరిస్తాను, నువ్వు చెప్పుమని చెప్పడం జరిగింది. ఆ వటవృక్షం ఏదో కాదు, నువ్వే అని చెప్పాడు. ఆ వృక్షమేదో కాదు, నువ్వే. ప్రపంచ దేశాలను పాలిస్తున్నటువంటి చక్రవర్తివి నీవే కాబట్టి, లోకంలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించాయి. లోకంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించాయి. పక్షులు భోజనం చేయడానికి కావలసినటువంటి ఆహారం ఆ చెట్టుకున్నది. పశువులు తలవాల్చుకునేటువంటి నీడ ఆ చెట్టుకున్నది. అది నువ్వే. ఇప్పటి వరకు అనేక మందిని నువ్వు కాచావు, నిన్ను ఆశ్రయించారు ప్రపంచ దేశాలని కూడా. బబులోను మహాచక్రవర్తిగా నువ్వు వెలుగొందావు. ప్రపంచాలన్నిటిని కూడా శాసించావు. ప్రపంచాలను ఏలినటువంటి గొప్ప రాజువు. కానీ జరగబోయే ప్రమాదం ఏంటంటే, నీ రాజ్యము నీ చేతిలో నుండి వెళ్ళిపోతుంది. నీ రాజ్యం తీసివేయబడుతుంది. ఎందుకంటే మరి అది ఎందుకొరకో తెలియదు గాని రాజా, అలాంటి పరిస్థితి గనక నీకు సంభవిస్తే మరలా నువ్వు పశ్చాత్తాపపడి, బాధపడి, ఏడిచి, ప్రార్థన చేసి, ఆ దేవాది దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేస్తే, కట్టబడి విడిచిపెట్టబడ్డటువంటి ఆ మొద్దే మళ్ళీ మొలక, చెట్టు, వృక్షం, వటవృక్షం, మరలా పక్షులు, పశువులు ఆశ్రయించేటువంటి మహా గొప్ప భూతలమంతా చెట్టయితుంది అని చెప్పాడు. అది నిన్నే సూచిస్తుందని చెప్పాడండి. ఎక్కడ? 4వ అధ్యాయము 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమెంత ఎత్తాయను. నీ ప్రభుత్వం లోకమందంతటా వ్యాపించి ఉన్నది. చెట్టు నరుకుము, దాని నాశనము చేయును గాని దాని మొద్దు భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవినిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగూరకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి వచ్చి ప్రకటించిన నీవు వింటివి గదా. అదెవరో కాదు, ఇదిగో నీ రాజ్యం నీ చేతిలో నుండి తీసివేయబడుతుంది. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని మళ్ళీ నీకు తిరిగి ఇస్తా అన్నట్టుగానే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డలారా, బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు గర్వం వచ్చింది. ఏమొచ్చింది? గర్వము. ఆ దేవుడున్నాడా? దేవుడుంటే ఈ లోకాన్ని చూస్తాడా? మనుషులను పట్టించుకుంటాడా? ప్రపంచ దేశాలను అప్పగించినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి బదులు ఇతనికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి తప్పింపబడినప్పుడు ఏమన్నాడు? లోకంలో ఏ దేవుడు లేడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో సేవించే దేవుడే దేవుడు అని చెప్పాడు. దానియేలు కల వివరణ చెప్పినప్పుడు ఏమన్నాడు? దానియేలు ఆశ్రయించుతున్న దేవుడు ప్రపంచానికి పూజార్హుడని
చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? గర్వం వచ్చేసిందండి. గర్వం వచ్చేసి రథం పైన ఆ బబులోను పట్టణాన్ని చూడడానికి, సందర్శించడానికి వెళ్ళాడట. ఎవరినైతే ఇజ్రాయేలులను, యూదులను యెరూషలేము నుండి తీసుకువచ్చి ఆ పనివారి చేత ఆ బబులోను మహాపట్టణాన్ని సుందరంగా కట్టించాడు గదా! బబులోను పట్టణాన్ని సుందరంగా, అందంగా, రమ్యంగా, చూడడానికి ఆకర్షణంగా నిర్మాణాలు చేపట్టాడు. దాన్ని కట్టిందెవరు? మనవాళ్ళే, ఇజ్రాయేలే కట్టారు. ఆ యొక్క పట్టణాన్ని సందర్శిస్తూ, తిలకిస్తూ, చూస్తూ వెళుతున్నటువంటి పరిస్థితిలో ఏంటి ఈ కట్టడాలు అద్భుతం! ఎంత అందంగా ఉన్నాయి ఈ కట్టడాలు, రమ్యంగా ఉన్నాయి, ఆకర్షణంగా ఉన్నాయి అని సంతోషపడుతూనే ఏమనుకున్నాడండి హృదయంలో? ఒకసారి ఆ మాట చూద్దాం. ఏమనుకున్నాడు? 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని తన మనసులో అనుకొనెను. నా ప్రభావము ప్రపంచానికి తెలియజేయడానికే ఇంత అందంగా కట్టించాను. నా ఖ్యాతి నలుమూలలా విస్తరింపజేయడానికే ఈ యొక్క నిర్మాణాలను నేను నిర్మించాను. నా యొక్క ప్రభావం ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవడానికే ఈ యొక్క బబులోను మహాపట్టణాన్ని నేను నిర్మించాను. నేను 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 అంటున్నాడు కానీ అక్కడ దేవుడు అనేది లేడండి. దేవుడు లేకపోతే బబులోను పట్టణం ఉండేదా? దేవుడు లేకపోతే నెబుకద్నెజర్ రాజు అనేవాడు ఉండేదా? దేవుడు లేకపోతే ఆ యూదులను ఈ బబులోను చక్రవర్తి గెలిచేవాడా? దేవుడే లేకపోతే ఆ నెబుకద్నెజర్ రాజుకు ఈ ప్రపంచ దేశాలను మహా సామ్రాజ్యంగా అధికారం ఇచ్చేవాడా? రాజ్యాలను, అధికారాలను ఇచ్చేది ఎవరండి? దేవుడు. అందుగురించి ఇక్కడ మాట్లాడుతారు చూడండి. 4వ అధ్యాయము 17వ వచనంలో 2వ భాగము, 17వ వచనంలో 2వ భాగం ఏమంటాడు? తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుడనియు మనుషులందరూ తెలుసుకోవాలి. తెలివి లేని వాడిని కూడా ప్రధానమంత్రిని చేసేటువంటి సత్తా ఎవరి దగ్గర ఉంది? దేవుడు. అజ్ఞానవంతుడైనటువంటి వాడిని కూడా ముఖ్యమంత్రిని చేసేటువంటి గొప్ప దేవుడు ఎవరు? యెహోవా. చదువు రానటువంటి వాడిని కూడా ఏమండి అధ్యక్షులుగా చేసేటువంటి ఘనత ఎవరిది? దేవుంది. ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడంతే. అదంతా మర్చిపోయినటువంటి నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడంటే, నా ప్రభావము, నా బలము, నా ఖ్యాతి, నా గౌరవం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవడానికే నేను నిర్మించినటువంటి నిర్మాణం కాదా అని గర్వపడ్డాడు. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగిందండి? 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందంట. నోట ఈ మాట అంటున్నాడు అంతే, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. రేయ్, నువ్వు అయిపోతావు, నువ్వు గర్వపడ్డావు. ప్రతి మానవుడు బ్రతకడానికి ముందు, మాట్లాడడానికి ముందు, ఆలోచించడానికి ముందు, చేయడానికి ముందు ఎవరిని ముందు పెట్టుకోవాలి? దేవుడు. నాకు ఒక ఇంటి పేరు ఉంటుంది. పేరుకు ముందు ఇంటి పేరు ఎంత ప్రాముఖ్యమైనదో, మాటకు ముందు, క్రియలకు ముందు, ఆలోచనకు ముందు, ప్రతి దానికి ముందు ఎవరు ఉండాలి? దేవుడండి. దేవుడే లేకపోతే మన జీవితాలు ఎక్కడ? దేవుడే లేకపోతే మనం ఎంత? దేవుడే లేకపోతే మన బ్రతుకులెంత? దేవుడే లేకపోతే నెబుకద్నెజర్ రాజు ఎంత? దేవుడే లేకపోతే ఈ లోకంలో గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎంత అండి? ఆ మాట ఆయన నోట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమని? ఏదనగా రాజకు నెబుకద్నెజరు, ఇదియే నీకు ప్రకటన. ఏంటా ప్రకటన? నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయేను,
తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. ఏ ప్రజలైతే నా ప్రజలని గర్వపడుతున్నావో, ఏ పట్టణమైతే నా ఖ్యాతి కోసం నిర్మించబడిందని నువ్వు గర్వపడుతున్నావో, దేవుణ్ణి తలంచకుండా నువ్వు ఎప్పుడైతే గర్వపడుతున్నావో ఆ ప్రజలే వచ్చి నీ యొక్క అదేంటి మేడలో నుండి, భవనంలో నుండి, నీ కోటలో నుండి బయటికి వెళ్ళగొడతారు. కోటలో నుండి బయటికి వెళ్ళగొడితే నువ్వు ఎక్కడ ఉంటావు? అరణ్యములో నివాసం చేస్తావు, పక్షుల మధ్య ఉంటావు, పశువుల మధ్య ఉంటావు, నీ వెంట్రుకలన్నీ కూడా పాడైపోతాయి, నువ్వు గడ్డి తింటావు అని చెప్పిండండి. అన్నట్టుగానే ప్రజలు వచ్చారు, తరిమారు, తన్నారు, కొట్టారు, పంపించేశారు. శ్రీలంకలో ప్రధానమంత్రిని ప్రజలందరూ కూడా అలాగనే చేశారు కదా ఒక సంవత్సరం క్రితం. అలా నెబుకద్నెజర్ రాజు అడవిలోకి వెళ్ళి ఏం చేశాడంటే పశువుల్లాగా గడ్డి మేశాడు. వెంట్రుకలు పాడైపోయాయి, తినడానికి తిండి లేక కొన్ని నెలల పాటు అడవిలోనే ఉన్నాడండి. అంటే చెట్టు ఏమైంది? ఇప్పుడు నరకబడింది. చెట్టు ఏమైందండి? దానియేలు చెప్పినటువంటి కళ నిజమైందా? చెట్టు నరకబడింది. నరకబడిన తర్వాత ఏం చేశాడో చూడండి. ఎవరు? రాజు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడో చూడండి. 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చిన, రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనత, నా తేజస్సును నాకు కలిగను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొందాడట. మరలా ఈయన రాజ్యాన్ని నాకు వచ్చేసిందంట. ఎప్పుడు? 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి, ఆయన ఆదిత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆయననే దేవుడు, ఆయననే గొప్పవాడు, ఆయన లేకుండా ప్రపంచంలో ఎవడు ఉండడు, నాకున్నటువంటి అధికారం ఆయన ద్వారానే వచ్చింది అని ప్రార్థించి ఏడిచి మొరపెట్టుకుంటే దేవుడు మళ్ళీ ఏం చేశాడు? చెట్టు మళ్ళీ ఏమైపోయింది? మొలిచింది. మొలిచి ఏమైంది? మొక్కయింది. మొక్కయి వటవృక్షమైంది, మహావిస్తారమైనటువంటి వృక్షమైందండి. అందుగురించి ఇక్కడ ఏమన్నాడు? 36వ వచనంలో లాస్ట్ భాగం, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇలాగూ దానియేలు నెబుకద్నెజరు రాజు 2వ కలను కూడా వివరించాడు. అది వివరించినట్లుగానే అది జరిగి తీరింది. ఈలోపు రాజు నెబుకద్నెజరు రాజు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన కుమారుడైనటువంటి బెల్షస్సరు రాజయ్యాడు 5వ అధ్యాయంలో. ఇదంతా మీకు వినిపించాను, ఇంతకు ముందుకు వినిపించాను. ఇతనికి వచ్చినటువంటి గర్వం ఏంటి? 1000 మందితో ఏం చేశాడండి? చూసుకొని ముందుకెళ్దాం. రాజుకు బెల్షస్సరు తన అధిపతిలో 1000 మందికి గొప్ప విందు చేయించాడట. 1000 మందికి గొప్ప విందు చేయించాడట. విందు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ విందంటే అర్థం ఏంటండి? త్రాగడము, తినడము. రాజుల విందు ఎలాగుంటాయి? ఆటలు, పాటలు, తినడము, త్రాగడము, ఎంజాయ్ చేయడమే ఉంటుంది కదా. స్త్రీలతో కలిసి నాట్యం చేయడము. మరి రాజు విందు ఇచ్చే విందు ఎవరిది? రాజు. అందరూ త్రాగుతున్నారు, తింటున్నారు, ఎగురుతున్నారు, పాటలు పాడుతున్నారు, సంతోషిస్తున్నారు. ఈలోపు ఒక దుర్మార్గమైనటువంటి చెడ్డ ఆలోచన వచ్చింది. ఎవరికి? బెల్షస్సరు రాజుకు. ఏంట ఆలోచన? అరే, మా నాన్నగారు మేమందరం వెళ్ళినప్పుడు, యెరూషలేముకి వెళ్ళినప్పుడు, యెరూషలేము దేవాలయములో బంగారపు పాత్రలు, వెండి పాత్రలు మా నాన్నగారు తీసుకువచ్చి ఖజానాలో దాచిపెట్టాడు కదా. ఆ పాత్రలు విలువైనవి, శ్రేష్టమైనవి, అందమైనవి కదా.
ఆ పాత్రలో ద్రాక్షారసము మద్యము తాగాలన్న ఆలోచన వచ్చేసిందండి. ఎవరికి? పోయి ఇదేం పోయగలమండి బెల్షస్సర్ రాజుకు. ఆలోచన అదునుగా వెంటనే పంపించాడు. వాళ్ళు వెళ్ళారు. ఆ యెరూషలేము మందిరములో నుండి తీసుకువచ్చినటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, దేవునికి ఉపయోగపడేటువంటి ఉపకరణములను తీసుకువచ్చారు. ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నారు. బాగా నాట్యం చేస్తున్నారు. ఈలోపు ఒక చేయి వచ్చింది. కేవలం ఇంతవరకు ఒక చేయి వచ్చేసింది. గోడ మీద వ్రాయడం ప్రారంభించింది. భయపడిపోయాడు మనోడు. ఎవడు? బెల్షస్సర్ రాజు. నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు. ఆయన కుమారుడు ఎవరు? బెల్షస్సర్ రాజు. భయపడిపోయి జరుగుతున్నటువంటి విందును తొందరగా ఆపేసాడండి. ఆగండి మీరు ఎక్కడో వెళ్ళిపోండి అని అందరిని పంపించేశాడు. అర్ధాంతరంగా ఆ విందు ఆగిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, సంపన్నులను, వివేకము గల వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. ఈ రాతేంద్ర బాబు అని చెప్పాడు. మాకెవరికి తెలియదండి అని చెప్పేసరికి, మరి ఆ మర్మములను బయలుపరచు దేవుని శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కదా, కళలకు భావం చెప్పేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇదిగో మీ తండ్రి గారికి కళలు వచ్చినప్పుడు భావం చెప్పిండు దానియేలు, ఆయనను విలిపించి ఆ అక్షరాలను తెలుసుకోమని చెప్పింది బెల్షస్సర్ రాజు భార్య. సలహా ఇచ్చింది భార్య. మంచి సలహానే ఇచ్చింది పాపం. వెంటనే పంపించాడు. దానియేలుని పిలిపించేసి, అయ్యా దీని అర్థం ఏంటి? ఏంటది అర్థం అంటే, దాని రాత ఏంటంటే, మెనే టెకెల్ ఊపర్ సీన్. దాని మీద ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మెనే టెకెల్ ఊపర్ సీన్. ఆ అక్షరాలకు ఉన్నటువంటి భావం ఏంటంటే, టెకేల్ అనగా ఆయన నిన్ను మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. మెనే అంటే నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, మీ తండ్రి గారి తదనంతరం నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, ఆ పరిపాలన అంతా కూడా దేవుడు ఆలోచన చేశాడు. చేస్తే ఆ పరిపాలనలో త్రాసులో వేస్తే నీ పరిపాలన అయిపోయింది. టెకేల్ అంటే ఏంటంటే, అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా ఏంటంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయుల పారసీలకు ఇవ్వబడును. ఇదండి. నీకేమైనా బుద్ధి ఉందా రాజా బెల్షస్సర్? దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత రౌద్రుడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన వస్తువులను కానీ ఆయన్ను అవమానపరిచిన దేవుడు ఊరుకుంటాడా? నీకు అర్థం కాలేదా? మీ నాన్నకు దేవుడు గడ్డి తినిపించడన్న విషయం నీకు తెలియదా అంటాడండి. 19వ వచనంలో, ఇది 5వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షించగోరెనో వారిని రక్షించెను. మీ నాయనకు ఇలాంటి విషయం తెలిసిన తర్వాత నీవు దేవుని పాత్రలో ద్రాక్షారసం పోసుకొని త్రాగాలన్న బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా దరిద్రుడా? ఆ మాట అనగానే ప్రపంచంలో ఇదిగో దానియేలంత గొప్పవాడు ఎవరు లేరు. వెంటనే ఆయనకి ఏం చేశాడట? ఊదారంగు వస్త్రములు దొరికించాడట బెల్షస్సర్ రాజు. ఊదారంగములు వస్త్రములు దొరికించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయు నటుడు 3వ అధికారిగా చాటించిన. ఈయన ఎవరో కాదు, దానియేలు నా తర్వాత 3వ అధికారి దానియేలే అని ప్రకటన చేశాడు. ఈలోపు ఈయన రాజు చనిపోయాడండి. ఈ 5వ అధ్యాయంలో బెల్షస్సరు రాజ్య పరిపాలన ముగించబడింది. ఇక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కొత్త రాజ్య పరిపాలన ప్రారంభమైంది. ఎవరిదది? మాదీయుల పారసికుల మహాసామ్రాజ్య పరిపాలన ప్రారంభమైంది. ఈ రాజ్య పరిపాలన ప్రారంభం కాకముందుకు 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో కూడా ఇతను ఎవరు? దానియేలు దర్శనాలు ఆయనకు చూస్తాడు. ఆయనకు స్వంతగా దర్శనాల దేవుడు కలిగిస్తాడు.
ఇక 6వ అధ్యాయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని పాలిస్తుంది కోరేషు అయితే, బబులోను దేశాన్ని పాలిస్తుంది మాత్రము దర్యావేషు. కోరేషు ప్రపంచానికి రాజు, దర్యావేషు బబులోనుకు మాత్రమే రాజు. అంటే బబులోను మహాసామ్రాజ్యం అంతమైపోయిందన్నమాట. ఈ దర్యావేషు రాజు పరిపాలనలో దాదాపుగా 120 మంది అధిపతులను నియమించుకుంటాడు. ఎవరు? దర్యావేషు. అంటే ఈ దానియేలు గారు నెబుకద్నెజర్ రాజు పాలనలో చేశాడు, తన కుమారుడైనటువంటి బెల్షస్సర్ రాజు పరిపాలనలో చేశాడు, కోరేషు పరిపాలనలో కూడా, అనగా మాదీయుల పారసికుల మహాసామ్రాజ్యం, రెండో మహాసామ్రాజ్యం ప్రారంభంలో కూడా వాళ్ళ చేతి కింద కూడా ఇతను పనిచేశాడు. ఈ దర్యావేషు రాజు అంటే ఇది మొదటి మహాసామ్రాజ్యం అంతరించిపోయింది. ఇప్పుడు రెండో మహాసామ్రాజ్యం ఏంటది? మాదీయ పర్షియా మహాసామ్రాజ్యం అనేది ప్రారంభించబడింది. ఆ బబులోని దేశానికి రాజు ఎవరు అంటే దర్యావేషు రాజు. ఈ దర్యావేషు రాజు కొత్త పరిపాలన కాబట్టి ఆయన ఏమని ప్రారంభించంటే 125 మంది అధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. పరిపాలనలో ఉంటారు కదా, 20 మంది మంత్రులు, 18 మంత్రులు, 30 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి కింద మంత్రులు ఉంటారు కదా. అలాగే ఒక ప్రధానమంత్రి కింద ఎంతమంది మంత్రులు ఉంటారు? కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఉంటారు కదా. అలాగే ఆ దేశానికి, బబులోను దేశానికి దర్యావేషు రాజు అయితే 120 మందిని ఆయన అధికారులుగా నియమించుకున్నాడంట. అందులో ఈ 120 మంది పైన ముగ్గురిని మంత్రులుగా, ప్రధానులుగా నియమించాడట. 120 మందిలో ముగ్గురిని ప్రధానులుగా నియమించాడట. ఆ ముగ్గురులో పెద్ద పాత్ర ఎవరిది? మళ్ళీ దానియేలుదే. ఈ 120 మంది ఆ దేశానికి వచ్చేటువంటి లావాదేవీల్లో కానీ, ఆ దేశానికి వచ్చే లాభాల్లో కానీ, ఎగుమతి దిగుమతుల విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, లెక్క విషయంలో కానీ ఈ 120 మంది చూసుకోవాలి. ఆ ప్రపంచ దేశానికి సంబంధించినవన్నీ కూడా ఈ 120 మంది చూసుకోవాలి. ఈ 120 మంది ఎవరికి తీసుకొచ్చేయాలి అంత లెక్క? ఈ ముగ్గురు ప్రధానులకు ఇవ్వాలి. ఈ ముగ్గురు ప్రధానులు, ఈ ఇద్దరు ప్రధానులు ఏం చేయాలి? సంపూర్ణంగా లెక్కించి ఈ 3వ వాడైనటువంటి దానియేలుకు మళ్ళీ అప్పగించాలి. దానియేలు వెళ్ళి రాజుకు ఒప్పజెప్పాలి లెక్క. కానీ దానియేలు ఎలాంటి వాడు? చాలా మంచివాడు. ఒక రూపాయి కూడా ఆర్జించుకోలేనటువంటి వాడు, ఒక రూపాయి కూడా అన్యాయం చేయనటువంటి వాడు, రాజు మెచ్చినవాడు, రాజు చేసేటువంటి ప్రతి పనిని దగ్గరుండి చూసుకునేటువంటి వాడు. దానియేలు అంటే దర్యావేషు రాజుకు చాలా ఇష్టం అండి. దర్యావేషు రాజుకు చాలా ఇష్టం, నమ్మకమైన వాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటి భేదాభిప్రాయాలు ఏంటంటే, దర్యావేషు మహారాజు 120 మంది, అంతే కదా, ఎక్కడ మొదటి వచనం, 125 మంది అధిపతులను కంటే దానియేలుని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ 120 మంది పైన ముగ్గురిని ప్రధానులుగా పెట్టుకున్నారు కదా. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలుని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకు దర్యావేషు దానియేలుని ఎక్కువగా ప్రేమిస్తాడంటే నమ్మకం, పనిపైన నమ్మకం, ఆసక్తి. వాళ్ళందరూ కూడా గుంపు కూడి దానియేలు పైన కక్ష పెంచుకొని దానియేలుని ఏదో ఒక విధంగా రాజు నుండి దూరం చేయాలనుకున్నారు. ఎవరు? ఈ 119 మంది. దానియేలుతో 120 మంది కదా. ఈ 119 మంది దానియేలు పైన ఏదో ఒక నేరారోపణ చేసి దానియేలు తప్పు చేశాడు అని నిరూపించాలి, దానియేలును దేవుని రాజైనటువంటి దర్యావేషు నుండి దూరం చెయ్యాలి అని సంకల్పించారు. ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? దానియేలుని రాజు నుండి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నారు. అంతేకాదు, వాడు దానియేలు అనే అతను ఈ దేశంలో ఉంటే ఎప్పటికీ మనకు ప్రమాదమే. దానియేలుని ఈ లోకంలో నుండే లేకుండా చేయాలనుకున్నారండి భ్రష్టులు. కారణం ఎందుకయ్యా మీకు పగ? ప్రధానులారా, మీకు ఎందుకు పగ?
ఎందుకు ఆయన పైన పగబట్టారు? ఎందుకు ఆయనని చంపాలనుకుంటున్నారు? ఎందుకు రాజు నుండి దూరం చేయాలనుకుంటున్నారు? అసలు ఈ లోకంలోనే లేకుండా చేయాలని ఎందుకు అంత పగ అంటే, దానియేలు రాజుకు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, సజ్జనుడు, డబ్బులను అర్జించుకునేవాడు కాదు. దేవుని యెడల భయము భక్తి కలిగి జీవించేవాడు, గొప్పవాడు. నెబుకద్నెజర్ రాజు పరిపాలనలో ఏ నేరం లేనివాడు వాడు. బెల్షస్సర్ రాజు పరిపాలనలో ఏ డబ్బును కూడా ఆర్జించుకోలేనివాడు. దర్యావేషు కూడా ఇతడు అంటే దానియేలు అంటే చాలా ఇష్టమైపోయాడంటే దేవుని బిడ్డలారా. కాబట్టి మనల్ని పట్టించుకోకుండా దానియేలునే పట్టించుకున్నాడు. మనకు లేనటువంటి గౌరవం దానియేలుకే ఇస్తున్నాడు. మనకు లేనటువంటి విలువ దానియేలుకే ఇస్తున్నాడని దానియేలు పైన కక్ష పగ పెంచుకున్నటువంటి వాళ్ళు ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసి రాజు దగ్గరికి వెళ్ళారు. దర్యావేసి రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ గుంపు రాజు చిరంజీవి అవునుగాక, జై భవ, విజయ్ భవ, రాజా దర్యావేషు మహారాజా, నీ పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, రాజు పరిపాలన చాలా గొప్పగా ఉన్నది అని చెప్పినప్పుడు దర్యావేషు రాజు ఏమన్నాడంటే చాలా సంతోషపడ్డాడు. కాకపోతే ఒకటి ప్రాబ్లం అయ్యా, ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నామని చెప్పారు. ఇంకా మేము చెప్పింది గనక పాటిస్తే, నెరవేరిస్తే నీ పేరు ఇంకా ప్రపంచ దేశాలకు మొత్తం వినబడుతుంది, నువ్వు ఎంత గొప్పవాడవో అందరికీ తెలిసిపోతుంది. ఏంటిది అది అన్నప్పుడు 1 నెల రోజుల వరకు ఏ మనుషుడైనను, ఈ దేశంలో ఏ మనుషుడైనను ఏది కావాలనుకున్నా, మనిషికి ఏ అవసరత వచ్చినా నిన్ను మాత్రమే అడగాలే, నిన్ను మాత్రమే అడగాలే. నిన్ను అడగకుండా ఎవరిని సంప్రదించినా, ఎవరికి ప్రార్థన చేసినా వాణ్ణి సింహపు గుహలలో వేయాలి. అక్కడ శిక్షది. దర్యావేషు కాలంలో రాజుకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే, దేశానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే, రాజాజ్ఞను ధిక్కరించిన వానికి శిక్ష ఏంటి? సింహపు గుహలలో వేయాలి. ఎలాగైనా ఈ దానియేలుని సింహపు గుహలలో వేసి చంపాలన్నదే వీళ్ళ యొక్క కుట్ర. మరి ఎలా సాధ్యమవుతుంది అది? రాజిచ్చే ఆజ్ఞను ధిక్కరించేటువంటి వాడిగా ఉండాలి. అయితే ఏం చేయాలి? ఒక శాసనం అసెంబ్లీలో పాస్ అవుతాయిగా బిల్లులు, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు కదా. ఇదిగో దళిత బంధు అని, గృహజ్యోతి అని, రైతు బంధు అని, ఇవన్నీ కూడా పాస్ అవ్వాలంటే, మనిషి లబ్ధి పొందు కావాలంటే అసెంబ్లీలో అదేం కావాలి? బిల్లు పాస్ అవ్వాలి. బిల్లు పాస్ అవ్వాలంటే మెజారిటీ సభ్యులు సంతకము చేయాలి. అలాగే ఆ శాసనం ఏమొచ్చేసిందంటే దేవుని బిడ్డారా, ఎట్లనగా 6వ అధ్యాయం 7వ వచనంలో, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏమనివిని చేయకూడదని ఎవడైనను చేసిన ఎడల వాడు సింహం గుహలో పడదోయబడలే. ఇది ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పిండు. ఒకవేళ ఈ చట్టం కనుక నువ్వు తీసుకొస్తే నీ ఖ్యాతి ఇంకా రెట్టింపు అవుతుంది, నీ యొక్క విలువ ఇంకా రెట్టింపు అవుతుంది, నీకున్నటువంటి గౌరవం నలుమూలలా విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు ఇది బాగానే ఉంది అనుకున్నాడండి. ఎవరు? రాజు అనుకున్నాడు. దానియేలు ఎంత గొప్ప భక్తుడో వీళ్ళకి తెలుసు. దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటాడు ఆ దానియేలు. వీళ్ళ చట్టం ఏంటండి? ఈ శాసనం ఏంటండి? ఇదొక ఆజ్ఞ. దేవుని యొద్ద అడగకూడదట, ఎవరిని అడగకూడదట. ఆహారం కావాలంటే రాజునే అడగాలి, నీళ్లు కావాలంటే రాజునే అడగాలి, మనకేదన్నా కావాలనుకుంటే రాజునే అడగాలి. అసలు ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఎట్లన్నా దానియేలు ప్రార్థన చేస్తాడన్న విషయం వీళ్ళకు తెలుసు. ఆజ్ఞను ధిక్కరిస్తాడు దానియేలు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ప్రార్థన చేయకుండా దానియేలును అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారండి వాళ్ళు. రాజు రాశాడు, సంతకం చేశాడు, ముద్రించాడు, పంపించాడు, ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అందరూ నెల రోజుల వరకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరిని సంప్రదిస్తున్నారు? ఇప్పుడు రాజునే సంప్రదిస్తున్నారు. ఈ విషయం తెలుసు దానియేలుకు. ఈ చట్టాన్ని ధిక్కరిస్తే సింహపు గుహల్లో వేయాల్సిందే అన్నది తెలిసిండి కూడా ఏం చేశాడు దానియేలు? యథాగా
యెరూషలేం వైపు కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వరుసగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. భక్తులైనటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలవి. చేస్తాడు చేస్తాడు అనుకుంటున్నారు, దొరికిపోయారు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఎవరిని? దానియేలుని. అయ్యా రాజా, అంతా చదివితే లేట్ అవుతుందని చెప్పుకుంటూ వెళ్తున్నాను. రాజా, ఏదైతే చట్టం తెచ్చామో, ఏ చట్టం అయితే ధిక్కరించకూడదన్నామో ఆ చట్టాన్ని ధిక్కరించాడు. ఇదిగో దానియేలు. దానియేలుని నువ్వు కరుణ చూపకు, దానియేలుని నువ్వు చట్టాన్ని మార్చకు, దానియేలుని నువ్వు మరి నీ దయారసాన్ని పొంగించకు. ఎట్టి పరిస్థితిలో ఆయన సింహపు గుహలలో వేయడానికి అర్హుడు. చాలా బాధపడిపోయాడు. ఎవరు? రాజు చాలా బాధపడిపోయాడు. మీ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అయ్యో దానియేలు, నీకే ఇలా జరిగిందా అని చెప్పినప్పుడు సింహ గుహలో మరి చట్టం కదండి, చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. తల్లికైనా తండ్రికైనా ఆనాటి కాలంలో అలా ఉండేవండి. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. మన వాళ్ళైతే ఒక చట్టం, దాన్ని అవసరం అనుకుంటే దాన్ని ఆ ఆర్టికల్స్ని తీసేస్తారు, ఆ సెక్షన్ని తీసేస్తారు. ఇప్పుడు కానీ ఆనాటి కాలంలో ఒకే చట్టం. వెంటనే దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశారు? గుహలలో వేశారు. దానియేలు చనిపోయాడు అనుకున్నారండి పగస్తులంతా. ఉదయాన్నే లేచి రాజు వెళ్ళాడు. పరలోకమందున్న దేవుని సేవిస్తున్నటువంటి దానియేలు, దేవుడు నువ్వు సేవించేటువంటి దేవుడు నిన్ను కాపాడా? అయ్యా కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు, నువ్వు బాగున్నావు అని చెప్పాడు. అయ్యో అని అత్తుకున్నాడండి. తర్వాత ఎందుకు ఏమిటి అని రాజు పూర్తిగా పరిశీలించాడు. ఆయన పర్యవేక్షణలో తేలినటువంటిది ఏంటిదంటే కుట్ర. ఎవరిపై కుట్ర? దానియేలుపై కుట్ర. ఎవరెవరు చేశారు? ఇదిగో వీడు 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 అని చెప్పాడు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మరలా సింహ గుహల్లో వేశారట అండి. దానియేలుపై కుట్ర. 24వ వచనం, 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహం గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే, వారు గుహ ఇట్లా అడుగు పెట్టలేదటండి. ఎవరైతే నేరం మోపారో, ఎవరైతే దానియేలును చంపాలని చూశారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళని అందరిని తీసుకొని ఆ గుహలో అడుగు పెట్టకముందే ఏం చేశారట? అడుగునకు రాకమునిపే సింహాల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేశాను. దానియేలు సింహముల మధ్య ఉన్న సింహాలు ఏమి చేయలేదు. ఇప్పుడు సింహాలనే బయట పెట్టిపించినట్టు గొప్ప సింహం ఎవరు? దానియేలు. వీళ్ళందరినీ సింహ గుహలో అడుగు పెట్టక ముందుకే సింహాలు మాత్రం వాళ్ళని ఉరికేశాయి, ఎముకలను పరం చేశాయట. అప్పుడు దర్యావేశం అంటే ప్రపంచంలో దానియేలు సేవించేటువంటి రాజే గొప్ప రాజు, ప్రపంచంలో ఎవరు లేడు అని మాట్లాడతారండి. ఎక్కడ? 25వ వచనంలో. కాబట్టి దానియేలుకు ఏమని మాట్లాడాడు? ఒక్కసారి మాట చూసుకుందాం. 26వ వచనం. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలనని ఆయననే జీవము గల దేవుడు, ఆయననే యుగ యుగములు ఉండును. మరలా దేవుని చేత అన్యరాజు అయినటువంటి దర్యావేషు ఆయన నోటుకుంటూనే దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు అనిపించినటువంటి గొప్ప దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరో కాదు, దానియేలే. అందు గురించి మనం టైటిల్ పెట్టాము, లోక చట్టాలకు తలవంచని దానియేలు చరిత్ర పార్ట్ 2. ఇక 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, బెల్షస్సరు చనిపోయాడు కదా రాజు. ఆ రాజు చనిపోక ముందు మొదటి సంవత్సరంలో ఆయన ఒక కలగన్నాడట. దర్శనం వచ్చేసిందట. ఎవరికి? బెల్షస్సరు కాదు, దానియేలుకు. 7వ అధ్యాయము మొదటి వచనం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరము
బెల్షస్సర్ చనిపోయాడు కదా! ఆయన పరిపాలన చేస్తున్నటువంటి మొదటి సంవత్సరంలో దానియేలుకు ఒక దర్శనం వచ్చిందటండి. ముగించుకుందాం. తొందరగానే ముగించేస్తాను. హ్మ్. ఏంటా దర్శనము? దానియేలుకు వచ్చినటువంటి దర్శనం ఏంటయ్యా? అంటే దానియేలు బెల్షస్సర్ పరిపాలనలో సంవత్సరమున దానియేలుకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేమముగా వివరించి వ్రాసెను. కలగన్నాడట. ఎవరు? దర్శనం ద్వారా కలగన్నాడట. ఎవరు? దానియేలు. దర్శనం కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతి సంక్షేమంగా వివరించి వ్రాసెను. ఏంటి ఈ కల అంటే, ఒక గొప్ప 4 జంతువులు కనపడ్డాయటండి. ఎవరికి? దానియేలుకు. మొదటి జంతువు సింహము, రెండవ జంతువు ఎలుగుబంటి, మూడవ జంతువు చిరుతపులి, నాలుగవ జంతువు ఒక విచిత్రమైనటువంటి జంతువు. కలగన్నాడు. ఈ కలకు అర్థం ఏంటి అని ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఒక మహావృద్ధుడు వచ్చాడు. ఎక్కడ? 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమును తేబడెను. ఈ 4 జంతువులు ఏంటి విచిత్రంగా ఉన్నవి? ఒకటేమో సింహము, రెండేమో ఎలుగుబంటి, మూడేమో చిరుతపులి, నాలుగవదేమో విచిత్రమైనటువంటి జంతువు. ఇవి ఏంటి అని ఆలోచిస్తున్నాడటండి. ఆ కలభావము చెప్పాడట ఒక ఆయన. ఏమని చెప్పాడట? అవెవరో కాదు. 4 జంతువులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? బబులోను మహాసామ్రాజ్యం, మాదీయుల పర్షియా మహాసామ్రాజ్యం, గ్రీకు మహాసామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం. ఈ 4 జంతువులు కూడా ఈయన కలిగినటువంటి దర్శనం కూడా ఏది? 4 మహాసామ్రాజ్యాలనే సూచిస్తుంది అని దానియేలుకు అతను చెప్పడం జరిగిందంటే దేవుని బిడ్డలారా. అంటే ఈయనకు మొదట కలిగినటువంటి దర్శనం. ఎవరికి కలిగినటువంటి దర్శనం ఇది? కళ. దానియేలు కలిగినటువంటి దర్శనము. ఎవరి పరిపాలనలో? బెల్షస్సర్ రాజు మొదటి సంవత్సరం పరిపాలనలో అలా మొదటి దర్శనం కలిగింది. రెండవ దర్శనం కూడా వచ్చేసిందట. ఎవరికి? దానియేలుకే. ఎప్పుడు? బెల్షస్సరు 3వ సంవత్సరం పరిపాలన చేస్తుండగా, మొదటి సంవత్సరం పరిపాలన చేస్తుండగా 4 జంతువులు కళ దర్శనం వచ్చేసింది. 3వ సంవత్సరం బెల్షస్సరు 3వ సంవత్సరం పరిపాలన చేస్తుండగా మరొక దర్శనం వచ్చింది. 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. ఏంటా దర్శనము? నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశము సంబంధమగు షూషానను పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఉలాయియను నది ప్రక్కన ఉన్నప్పుడు. ఏ నది ప్రక్కన? ఉలాయియను నది ప్రక్కన ఉన్నప్పుడు ఒక పొట్టేలు కనబడ్డదట. ఆ పొట్టేలుకు 2 కొమ్ములు కనబడ్డాయట. ఏమండి? తర్వాత ఒక మేకపోతు కనబడ్డదట. ఈ ఈ ఈ యొక్క పొట్టేలేంది, 2 కొమ్ములేంది, ఈ మేకపోతేంది, ఏంది ప్రభువా అని చెప్పినప్పుడు అది కూడా రాజ్యం గురించే, జరగబోయే రాజ్యాలు మహాసామ్రాజ్యాల గురించే కలభావము అని చెబుతాడండి. ఎక్కడ ఇది? ఏమండి? మాదీయుల రాజ్యముల గురించి, గ్రీకు రాజ్యముల గురించి పొట్టేలు 2 కొమ్ములు, ఒకే పొట్టేలు. మహాసామ్రాజ్యం ఒకటే, మాదీయుల పర్షియా సామ్రాజ్యం కదా. సామ్రాజ్యం ఒకటే, కానీ అందులో పాలించే వాళ్ళు 2. ఎవరు? మాదీయులు, పారసికులు. ఆ 2 కొమ్ములు. అర్థమైందా మీకు? రైట్. ఇక పొట్టెల తర్వాత ఒక మేకపోతు. ఆ మేకపోతు ఎవరు? గ్రీకుల సామ్రాజ్యం. మాదీయుల పర్షియా మహాసామ్రాజ్యం గురించి, గ్రీకుల మహాసామ్రాజ్యం గురించి ఆయనకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనము గబ్రియేలు అనే అటువంటి అతను ఆయనకు దాన్ని వివరించడం జరుగుతుంది. ఎక్కడ
15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. దానియేలు, నేను ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఉలాయి నది తీరమున మధ్యన నిలిచి పలుకుచున్న ఒక మనిషిని స్వరం వింటిని, అది గబ్రియేలు. దీనికి భావం ఏంటయ్యా అని చెప్పినప్పుడు ఆ మహాసామ్రాజ్యాల గురించి పూర్తిగా ఈ గబ్రియేలు వినిపించాడంట. ఇది 8వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శన భావము. 9వ అధ్యాయంలో వచ్చేసరికి 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఆ గ్రంథాలన్నీ కూడా చదువుతున్నాడండి. 70 సంవత్సరాలు నిండింది. ఏంటి 70 సంవత్సరాలు నిండింది చెప్పండి? ఏంది 70 సంవత్సరాలు నిండింది? యెరూషలేము దేశం నుండి ఇజ్రాయేలీయులను బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. 70 సంవత్సరాలు గతించిన తర్వాత బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి యూదులు మరల తిరిగి యెరూషలేముకు రావాలి. ఇది ఎవరు చెప్పింది? దేవుడు ఇర్మియాతో చెప్పినటువంటి మాట, యెషయాతో చెప్పినటువంటి మాట. రాజు నెబుకద్నెజర్ రాజు దండయాత్ర చేసి, యెరూషలేం పైన దండయాత్ర చేసి యూదులను చెరపట్టుకొని పోయి బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు బందీలుగా ఉంచుతాడు, ఎన్ని సంవత్సరాలు చెరవాసులుగా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు బానిసలుగా అక్కడ బ్రతుకుతారంటే ఇర్మియాకు దేవుడు చెప్పింది ఏంటి? 70 సంవత్సరాలు. ఆయన గ్రంథాన్ని చదువుతున్నట్ట దానియేలు, ఆయనకు బాధ చూడండి. ఎప్పుడు మాకు విడుదల ఉంటుంది, మా స్వజనులు ఈ దేశం నుండి వెళ్ళి మళ్ళీ యెరూషలేముని ఎప్పుడు స్వతంత్రించుకుంటారు, మళ్ళీ యెరూషలేములో ఎప్పుడు స్వతంత్రులుగా ఉంటారు, యెరూషలేం ఎప్పుడు వెళ్తారు అని గ్రంథాలు చదువుతూనే ఉన్నట్టు పరిశీలిస్తున్నాడట. ఎవరు? దానియేలు. ఎందుకంటే 70 సంవత్సరాలు సమయం వచ్చేసింది. అంటే యూదులు బబులోను దేశంలో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నమాట? 70 సంవత్సరాలు. ఎలా? 9వ అధ్యాయంలో ఉంటుంది అది. 9వ అధ్యాయం 1వ వచనం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అంటే కల్దీయుల రాజ్యం పోయింది, బబులోను మహాసామ్రాజ్యం అంతరించిపోయింది. ఇప్పుడు ఏమైతే తమ్ముడు ఇది కటని బబులోను మహాసామ్రాజ్యము అంతరించిపోయింది, మాదీయుల పర్షియా మహాసామ్రాజ్యము రావడం జరిగింది. ఎక్కడ? 9వ అధ్యాయము. ఈ కటనట్టు వేద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఎలా గ్రహించాడట? గ్రంథముల వలన గ్రహించాడట. అంటే ఎవరు? దానియేలు. ఇర్మియాతో దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమన్నా ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడు? 70 సంవత్సరాల వరకు యూదులు, చెరలో ఉన్నటువంటి యూదులు విడుదల నొందుతారు. 2వ వచనం చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ఎక్కడ గ్రహించాడు? యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. భక్తులు ఎలా ప్రయాసపడ్డారు చూడండి దేవుని బిడ్డలారా. తింటే ఎక్కువ తిన్నా మందిరానికి రాము, తక్కువ తిన్నా మందిరానికి రాము, కష్టాలు వచ్చినా మందిరానికి రాము, కర్రలు వచ్చినా మందికి రాము, సుఖం వచ్చినా మందిరానికి రాము. మరి ఏమొస్తే పోతావు మందిరానికి? ఆనాటి భక్తులు ప్రయాసాలు చూడండి. మా వాళ్ళకు విడుదల నొందాలి, మా వాళ్ళు విడుదల కావాలని ఎంతగా వాళ్ళు మదన పడిపోయారు చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియాతో దేవుడు చెప్పినటువంటి మాట. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు
బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 12వ వచనం. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశమును ఎప్పుడును పాడుగానున్నట్లు నేను నియమింతును. అంటే ఆలోచించడు దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాలు పరిపాలన ముగుస్తుంది అని గ్రంథముల ద్వారా ఏం చేశాడట ఆయన? పరిశీలించాడంట. ఎవరు? దానియేలు. ఇర్మియాకు చెప్పింది నెరవేర్పు వచ్చేసింది. 70 సంవత్సరాలు వచ్చేసింది. అంటే ఇప్పుడు మేము ఈ దేశంలో నుండి మా దేశానికి వెళ్ళబోతున్నాము. మా దేవుడు ఈ బబులోను దేశంలో నుండి యూదయ దేశానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. చెరలో ఉన్నటువంటి మాకు విడుదలనిచ్చి ఇదిగో మరలా యెరూషలేము తీసుకెళ్ళబోతున్నాడు. ఒకనాడు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నటువంటి నా ప్రజలను మోషే నాయకత్వంలో దేవుడు విడుదలను అందించి యెరూషలేము తీసుకెళ్ళాడు. ఈనాటి కాలంలో దేవుడు 70 సంవత్సరాలు ఈ బబులోను దేశంలో చెరవాసులుగా ఉండి ఇప్పుడు ఆ సమయం సంపూర్తి అయింది. నా దేవుడు మరలా నా ప్రజల్ని తీసుకెళ్తాడు. 70 సంవత్సరాలు నిండగానే చాలా ఏడ్చాడండి. ఎవరు? దానియేలు. ఏడవడమే కాకుండా ప్రార్థన చేశాడు. చూడండి 3వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృప జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులము ప్రవక్తలు నీ నామమున బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును మీరిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని నువ్వు ఇచ్చావు నాయన. మేము చేసినటువంటి పాపాలను బట్టి, మా పితరులు చేసినటువంటి మూర్ఖమును బట్టి, విగ్రహారాధనను బట్టి, ఇదిగో మేము చేసినటువంటి మూర్ఖత్వ పనులను బట్టి మమ్మల్ని మా స్వజనులందరినీ ఇదిగో ఈ బబులోను దేశంలో చెరలోకి తీశావు. ఇర్మియాకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి 70 సంవత్సరాలు నిండిన తర్వాత నా ప్రజలను మరలా యెరూషలేముకు తీసుకొస్తానని నువ్వు చెప్పావు కదా. ఇదిగో 70 సంవత్సరాలు నిండింది ప్రభువా, నీ మహోన్నత మా పైన కురిపించండి, నీ దయారసం మా పైన కురిపించండి, చెరలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ విడుదలవ్వండి అని ప్రార్థన చేశారంట. 3వ అధ్యాయం నుండి ప్రార్థన 9వ అధ్యాయము 3వ వచనం నుండి ప్రార్థిస్తూ 20వ వచనం వరకు ప్రార్థన అనేది. ఇదంతా కూడా ఏంటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 20వ వచనం వరకు ఇదంతా కూడా ఏంటిది? దానియేలు యెహోవాకు చేసినటువంటి ప్రార్థన. ఎందు నిమిత్తము? మమ్మల్ని విడిపించి 70 సంవత్సరాలు నిండిందయ్యా, మమ్మల్ని విడిపించి మా దేశానికి పంపించు. అప్పుడు ఏం జరిగిందంటే 21వ వచనంలో, నేను ఇలాగూ మాటలాడుచూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడిన సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించితివి. ఇదిగో 25వ వచనంలో అంటాడండి. 24, 25 చూసుకుని మనం ముగించుకుందాం. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినటి నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించెదను. ఇగో 70 వారములు నియమించిన తర్వాత విడుదలనంతారు. మీరు మీ దేశానికి వెళతారు. పారసిక రాజైనటువంటి కోరేషుకు నేను ఆజ్ఞ ఇస్తాను. ఆయననే ఒక చట్టాన్ని తీసి శాసనాన్ని సృష్టించి మీరు వెళ్ళడానికి ఆయన మనస్సును నేను ప్రేరేపిస్తాను. మీరు యెరూషలేము మందిరానికి నిర్మించుకునేటంత వనరులు నేను కల్పిస్తాను. ఆయననే మీకు ఇస్తాడు. దానికి కొంచెం సమయం ఉండు అని చెప్పాడండి. 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అని
ఆ గబ్రియేల్ అనేటువంటి ఆ దూత దానియేలుకు చెప్పడం జరిగిందండి. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 11వ వచనంలో ఆ దినమున నలుదిక్కుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము ఆ యూదా దేశానికి వస్తారు అని చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా. ఇలాగో దానియేలు ప్రార్థించి కష్టపడి నెబుకద్నెజరు పరిపాలనలో, బెల్షస్సరు పరిపాలనలో, కోరేషు పరిపాలనలో, దర్యావేషు పరిపాలనలో ఎక్కడైనా ఆయన నీతి నియమాలు భక్తి కలిగి ఉండి దేవుని ఆజ్ఞలు సిద్ధాంతాలు పద్ధతులు నియమ నిబంధనలు చట్టం ప్రకారంగా నడుచుకొని అపారమైన భక్తి కలిగి భార్య లేదు పిల్లలు లేరు సర్వం జీవితం అంతా దేవుని కోసం దారపోసి దేవుని ప్రజల కోసము వాళ్ళ యొక్క చెరలో ఉన్నటువంటి వారిని విడుదల పొందాలనే ఆశతో ప్రార్థించి కలలకు భావాలు దర్శనాలకు అర్థాలు జరగబోయే పరిస్థితులు సమర్థవంతంగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చి దేవుని పిల్లల కోసం సేవ చేసి మరణించి పరదేశికి వెళ్ళాడంటే దేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, వారు మాత్రమే చేయాలనా, నువ్వు చేయకూడదా అంటున్నాడండి దేవుడు. వారు మాత్రమే ప్రార్థన చేయాలనా, నువ్వు చేయకూడదా? వారు మాత్రమే ప్రయాసపడాలనా, నువ్వు ప్రయాసపడకూడదా? వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి పనులు మీరు చేయకూడదా? వారు బ్రతికినటువంటి ఆ భక్తి జీవితాన్ని మీరు కొనసాగించకూడదా? వారు చేసినటువంటి క్రియలు మీరు చేయకూడదని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ఏం చేశావా దేవుని గురించి? ఏం చేశాం? చెప్పుకోవడానికి 4 పనులు లేవండి మన జీవితంలో. చెప్పుకోవడానికి 4 పనులు లేవండి. చెప్పుకోవడానికి సరి అయినటువంటి ప్రయాస లేదండి. చెప్పుకోవడానికి దేవుడు మెచ్చేంతటువంటి కష్టం లేదండి. చెప్పుకోవడానికి ఆ దేవుని ముందు నిలబడడానికి కావలసినటువంటి పరిశుద్ధత లేదండి దేవుని బిడ్డలారా. ఎలా మరి ఆ పరలోకానికి వెళ్తాము? ఆ పరిశుద్ధతలో కలిసి ఉంటాము. దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక క్రమం ఉన్నది. పరిశుద్ధులు మాత్రమే వెళ్ళేటువంటి ఆ పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం? కాబట్టి ప్రభునందు దేవుని వారలారా, ఒకే ఒక జీవితం, ఒకే ఒక బ్రతుకు. ఆ బ్రతుకు ఆ జీవితాన్ని దేవుని కోసం సమర్పించాలి. మన మరణం మనకు ఎప్పుడో తెలియదు. మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. మన ఆరోగ్యం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. మనతో ఉన్నవారు భవిష్యత్తులో ఉంటారో ఉండరో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి మనము ఇప్పుడు బాగుండగానే, ఆరోగ్యం బాగుండగానే, అన్ని అనుకూలంగా ఉండగానే, చేయడానికి సామర్థ్యత ఉండగానే, సత్తువ ఉండగానే, బలం ఉండగానే, నోట మాట ఉండగానే దేవుని పనులు చేయాలి. లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ బ్రతుకుకు అర్థం లేదు. ఈరోజు దానియేలు చరిత్ర తెలుసుకున్నాము. రేపు మరొక గ్రంథాన్ని, దానియేలు తర్వాత అసలు దానియేలు ముందుండాలి, తర్వాత యెహెజ్కేలు ఉండాలి, దానియేలు కంటే ముందు ఎజ్రా ఉండాలి, ఎజ్రా తర్వాత నెహెమ్యా ఉండాలి, నెహెమ్యా తర్వాత యెహెజ్కేలు ఉండాలి, నెహెమ్యా తర్వాత ఇవన్నీ కూడా వరుస క్రమంలో, అంటే పుస్తకాలు అధ్యాయాలను బట్టి రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు లోక చట్టాలకు తలవంచని దానియేలు చరిత్ర పార్ట్ 2గా తెలుసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి భక్తుల సరసన మనం చేరాలి అంటే వారంతా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు ఉండాలి. మన ఆలోచనలు ఎప్పటికీ ఎలా ఉంటాయంటే, పక్కనున్నవాడు ఏం చేస్తున్నాడు, ప్రక్కన ఉన్నవారు ఎలా బ్రతుకుతున్నారు, వాడు కోటీశ్వరుడా, నేను 2 కోట్లకు పడగలెత్తాలి, వాడు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడా, నేను పెద్ద ఉద్యోగం చేసుకోవాలి. పోటీతత్వం అనేది లోకంలో కాదండి, పోటీతత్వం అనేది దైవ భక్తిలో చూపించాలి. అది దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని ఇచ్చి మీ ఆత్మీయ మేలుల కోసం అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు వందనాలు. మహాభక్తులను మా ముందు మీరు ఉంచారు నాయన. బైబిల్ గ్రంథంలో ఎన్నో త్యాగాలు, ఎంతగానో కష్టాలు, ఎంతో గొప్ప పరిశుద్ధత, మాకు మాదిరి కలిగినటువంటి మా జీవితాలు నీ వైపు మళ్లించేటువంటి స్ఫూర్తి ప్రదాతలు
బైబిల్ గ్రంథంలో మీరు వ్రాసి పెట్టారు. మాకు సుఖం వచ్చిన భక్తుల్ని చూసుకుంటున్నాము, కష్టం వచ్చిన భక్తుల్ని చూసుకుంటున్నాము, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న భక్తుల్ని చూసుకుంటున్నాము. మేము మరణించిన తర్వాత నీ చెంతకు చేరాలన్న ఆశతో బ్రతుకుటకు మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. లైవ్ ద్వారా వింటున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా మందిరానికి వచ్చి వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. జీవిత కాలం అంతయు నీ ఇష్టం చొప్పునే మేము బ్రతుకుటకు కృప చూపండి. మరణించేంత వరకు మా క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని, పరిశుద్ధతను నీకిష్టంగా ఉండుటకే సహాయము చేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఈ మాటలు నీ బిడ్డల హృదయాలలో ఫలింపజేయమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాము కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువచ్చిన మనందరికీ